మీరు ఎప్పుడన్నా వినాయకుడి దగ్గర ఉన్నటువంటి ఆ రెండు ఆయుధాలని గమనించారా? అవేనండి పాశం మరియు అంకుశం. ఆయన తన దంతాన్ని విరిచి ఆయుధంగా వాడడం వల్ల మనకి ఏకదంతుడిగా తెలుసు. కానీ ఆయన ఈ పాశాన్ని అంకుశాన్ని ఎక్కడ ఉపయోగించాడు, అసలు ఆయనకి ఇది ఎవరి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు బాగా ఆలోచించినట్లయితే ఏ దేవీ దేవతల దగ్గర కూడా ఒకరి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఇంకొకరి దగ్గర ఉండదు. అంటే మనం విష్ణువుని గమనిస్తే ఆయనకి సుదర్శన చక్రము, శివునికి త్రిశూలము, ఇంద్రునికి వజ్రాయుధము, ఇలా ఎవరికి వారికి ఒక యూనిక్ స్టైల్లో ఉన్నటువంటి ఆయుధాలు ఉన్నాయి. కానీ వినాయకుడి దగ్గర ఉన్నటువంటి ఆ పాశం అంకుశాన్ని మనం ఇంకొకరి దగ్గర కూడా చూడొచ్చు. ఆవిడెవరో కాదండి, లలితాదేవి దగ్గర. లలితాదేవికి కూడా ఈ పాశం అంకుశం అనేటువంటివి ఆయుధాలుగా కలిగి ఉంటుంది. అంటే ఆ పాశం అంకుశం అనేటువంటి ఆయుధాలని అమ్మవారే వినాయకునికి ఇచ్చింది. కొన్ని పురాణాల ప్రకారం పాశాన్ని అమ్మవారు, అంకుశాన్ని శివుడు ఇచ్చారని చెబుతున్నాయి. ఇది బాగానే ఉంది. ఇంతకీ ఆయన ఆ ఆయుధాలను ఎక్కడ ఉపయోగించాడు? ఆయన దానిని ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉంటాడండి. అది ఎలా అని అనుకుంటున్నారా? అయితే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూసేయండి.